5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఎంత తొందరగా అనుకుంటే అంత తొందరగా బిల్లులు వస్తాయి. జాతర వస్తుంది కొంతమంది నేను చూసిన లేని దగ్గర అక్కడ టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఇంచుమించు 70-80 మందికి అది బేస్మెంట్ బిల్లు ఇప్పించిన మార్గానికి వెళ్ళా అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాను. అపోవాళ్ళు ఖచ్చితంగా దర్శిస్తుంది ప్రభుత్వం అని చెప్తే నమ్మకండి. కానీ తప్పులో ప్రయత్నం ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం పడతలేదు. అది మేము అన్నాం డబ్బులు పెట్టుకున్నాం, డబ్బులు పెట్టుకుని ఇవ్వలేకపోయినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అన్న మాట నిలబడి ఇందులో మనం ఇస్తున్నారు. బాగా చేసిన కోట్లు అప్పు చేసిపోయారు. అయినా సరే మన పేదలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఇళ్ళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి దయచేసి మీకు అందరికీ చెప్తున్నా, 40 గజాల నుంచి 60 గజాల వరకు ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు దాని పరిస్థితులు అదే చెప్పారు, కొంచెం పెద్దగా కట్టుకుంటే ఫోటో క్యాప్చర్ ఆధారంగా ఫోటో తీసుకోరు. కాబట్టి బిల్లు రెడీ అయింది. మళ్ళీ దాన్ని మనం రాసి పంపాల్సి వస్తుంది. ఇవన్నీ అయ్యే చూడండి, మాటల్లో చెప్పండి సెక్రటరీ పోయేది చూడండి. ఇంకా మన నియోజకవర్గంలో కూడా కడతా వాళ్ళంటే కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత 60 గజాలలో ఇల్లు, ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ చాలా చక్కగా వస్తూ ఉన్నది. సరిపోయేంత చాలా మంచిగా ఉన్నది. అయితే దాంట్లో మేము ఉపాధిలో పని చేసుకుని భార్య భర్తలు పెట్టుకుని ఇంకా ఇతర వేరే కుటుంబ సభ్యులు వచ్చి ఒక్కొక్క ఇంటి దగ్గర పనిచేస్తే ఉపాధి హామీలో కూడా మీకు అవకాశం కాదు. 45,000 మీకు బిల్లుబాటు అవుతుంది. అది కూడా కాకుండా కలెక్టర్ గారితో మాట్లాడినాము. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు అందరికీ సలహా